మనం ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్స్లో సింపుల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం, ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కాంపౌండ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. మోర్ దాన్ వన్ కండిషన్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక కండిషనే ఉంది, ఆ కండిషన్ కూడా ట్రూ అయితేనే అవుట్పుట్ వచ్చేది. నెక్స్ట్ మనం ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేసాం. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మోర్ దాన్ వన్ కండిషన్. ఒక కండిషన్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటారు. ప్రీవియస్ చెప్పిన ఏ టాపిక్లో కూడా మనం మోర్ దాన్ వన్ కండిషన్ రాయడానికి పాసిబిలిటీ లేదు. బట్ ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి మనం మోర్ దాన్ వన్ కండిషన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ M1, M2, M3 త్రీ సబ్జెక్ట్ మార్క్స్ రీడ్ చేయాలి. ఇఫ్ ఈ సబ్జెక్ట్ గ్రేటర్ దాన్ 50 ఉంటే రిజల్ట్ పాస్, అదర్వైజ్ రిజల్ట్ ఈజ్ ఫెయిల్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ చేయాలి. 3 సబ్జెక్ట్స్ కాబట్టి 3 సబ్జెక్ట్స్కి M1, M2, M3 3 వేరియబుల్స్ తీసుకున్నాను. పాయింట్స్ రూపంలో వస్తాయి అనుకుంటే ఫ్లోట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇంటి తీసుకున్నా పర్లేదు. CLR అంటే స్క్రీన్ క్లియర్ అవుతుంది. ఎంటర్ ద 3 సబ్జెక్ట్ మార్క్స్, 3 సబ్జెక్ట్ మార్క్స్ ఇవ్వమంటుంది. నేను 70, 70, 70 ఇచ్చాను. అంటే M1లో 70 మార్క్స్, M2లో 70 మార్క్స్, M3లో 70 మార్క్స్. వాటిని ఇక్కడ అప్లై చేద్దాం. M1లో 70 ఉంది, 70 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 కండిషన్ ట్రూ. ఈ సింబల్ని అండ్ అంటారు. ఒక యాంపస్ ఉంటే అడ్రస్ని ఫైండ్ చేస్తుంది, డబుల్ యాంపస్ ఉంటే మీనింగ్ అండ్ అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. అండ్ ఆర్ నాట్, ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. అండ్ M2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 అంటే M2లో ఉన్న మార్క్స్ ఎన్ని 70 మార్క్స్ 50 కంటే ఎక్కువ. సో ఈ కండిషన్ కూడా ట్రూ. నెక్స్ట్ ఈ కండిషన్ కూడా ట్రూ. 3 కండిషన్ ట్రూ అయినాయి కాబట్టి రిజల్ట్ ఈజ్ పాస్. ఈ సింబల్ వాడినప్పుడు బండ గుర్తు ఏంటంటే ప్రతి కండిషన్ ట్రూ అవ్వాలి, అంతే కదండి. ప్రతి సబ్జెక్ట్ పాస్ అవుతుంది కదా, రిజల్ట్ పాస్ అవుతుంది. సో అండ్ ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి, అండ్ ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి, అండ్ ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. ఈ 3 సబ్జెక్టులు పాస్ అయితే రిజల్ట్ పాస్ అని వస్తుంది. ఒకవేళ 3 సబ్జెక్టులు కానీ 1 కానీ 2 కానీ ఎన్నిపోయినా సరే రిజల్ట్ ఈజ్ ఫెయిల్ అని వస్తుంది. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఆల్ట్ F9 కంపైల్ ద ప్రోగ్రామ్, కంట్రోల్ F9 రన్ ద ప్రోగ్రామ్. సో 70 ఎంటర్, 70 ఎంటర్, 70 3 సబ్జెక్ట్స్ ఇచ్చాను, రిజల్ట్ ఈజ్ పాస్. ఇంకోసారి రన్ చేద్దాం. 50, 80, 49 రిజల్ట్ ఏమొస్తుంది ఫెయిల్ అని వస్తుంది, ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో 49 వచ్చినాయి కాబట్టి. 50 కన్నా ఎక్కువ ఉంటేనే పాస్, ఒకటి తక్కువ ఉన్నా ఫెయిల్. రెండు సబ్జెక్టులో మంచి మార్క్స్ వచ్చిన ఒక సబ్జెక్ట్ ఒక మార్క్ తగ్గింది కదంటే అలా కుదరదు. అన్నిట్లో 50 కానీ 50 కన్నా ఎక్కువ వస్తేనే పాస్ అవుతారు, లేదంటే ఫెయిల్ అవుతారు. దీన్ని బేస్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. కాంపౌండ్ స్టేట్మెంట్. ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎనీ క్యారెక్టర్ అండ్ ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ అప్పర్ కేస్ ఆర్ లోయర్. నేను ఇచ్చిన లెటరు క్యాపిటల్ లెటరా స్మాల్ లెటరా చెప్పాలి. సో నేను ఇచ్చిన నా ఎపిసోడ్లో మీరు యూట్యూబ్ లింక్లో చూస్తే కనుక థియరీ క్లాస్ కూడా ఉంటుంది. అంటే వాట్ ఈజ్ లాంగ్వేజ్, టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, కంప్యూటర్ అంటే ఏంటి, వాటి సంబంధించిన లింక్ ఉంది. సో ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ గురించి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, క్యార్ అనేది డేటా టైప్. నేను ఒక లెటర్ ఇస్తాను, అది క్యాప్ లెటరా స్మాల్ లెటర్ అనేది చెప్పాలి. క్యార్ అనేది డేటా టైప్, సిహెచ్ అనేది వేరియబుల్, సిఎల్ఆర్ఎస్ఆర్ అంటే స్క్రీన్ క్లియర్ అవుతుంది. ఎంటర్ ఎనీ క్యారెక్టర్, నీకు నచ్చిన క్యారెక్టర్ ఒకటి ఇవ్వండి. నేను క్యాపిటల్ సి ఇచ్చాను. ఆ క్యాపిటల్ సి ఎవరు తీసుకుంటారు, స్కాన్అప్ అని ఇన్పుట్ స్టేట్మెంట్ తీసుకొని యాంపస్కి ఇస్తుంది. యాంపస్ పని ఏంటి, టు ఫైండ్ ద అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ ఇన్సర్ట్ ద వాల్యూ. నేను ఇచ్చిన క్యాపిటల్ సి అనే వాల్యూని సిహెచ్ అనే వేరియబుల్లో ఇన్సర్ట్ చేస్తుంది. అంటే మనకు వాల్యూ ఇచ్చేసాం కాబట్టి సిహెచ్ అనే వేరియబుల్లో ఏముంది, క్యాపిటల్ సి ఉంది. ఈ క్యాపిటల్ సి గ్రేటర్ దాన్ 65 అండ్ క్యాపిటల్ సి లెస్ దాన్ 91. ఏమి అర్థం కాలేదు మీకు, నేను ఇక్కడ లెటర్ చెప్తున్నాను, ఇక్కడ నంబర్ ఉంది. ఏంటి సార్ ఇదంటే ఏమి లేదు, ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ప్రకారం క్యాపిటల్ ఏ నంబరు 65. వినండి జాగ్రత్తగా, క్యాపిటల్ ఏ నంబర్ 65. ఆ 65కి ప్లస్ 32 యాడ్ చేస్తే 97, ఆ లెటరు స్మాల్ ఏ. క్యాపిటల్ బి 66 ప్లస్ 32 యాడ్ చేస్తే 97 స్మాల్ ఏ. ఆ లెక్క ప్రకారం క్యాపిటల్ ఏ 65, బి 66, క్యాపిటల్ సి 67. నంబర్ ఉంది కాబట్టి మనం కూడా నంబర్లో కన్వర్ట్ చేసుకోవాలి. మీరు ఇచ్చింది క్యాపిటల్ సి కాబట్టి దాని నంబర్ 67. 67 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 65 అండ్ 67 లెస్ దాన్ 91. 67 91 కంటే తక్కువ.
ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇట్ ఈజ్ అప్పర్ కేస్. ఒకవేళ మీరు స్మాల్ సి ఇస్తే దాని నంబర్ 66, 96, 97, 98 అవుతుంది. 98 గ్రేటర్ దాన్ 65 కండిషన్ ట్రూ. ఇక్కడ వచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 98 లెస్ దాన్ 91 కాదు కాబట్టి ఇట్ ఈజ్ లోయర్ కేస్. చెక్ చేద్దాం. క్యాపిటల్ సి ఇట్ ఈజ్ అప్పర్ కేస్. మళ్ళీ రన్ చేయండి. స్మాల్ జీ ఇట్ ఈజ్ లోయర్ కేస్. దీనికి ఇంకొద్ది క్లారిటీగా ఇంకో ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. క్యాపిటల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటర్గా మారాలి, స్మాల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్గా మారాలి. సేమ్ ఇందాలాగే ఎంటర్ ఎన్ని క్యారెక్టర్ అంటే క్యాపిటల్ సి ఇచ్చాను. క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ కంటే పెద్దది. అండ్ చెప్పాను కదా, అండ్ సింబల్ వాడితే రెండు కండిషన్ ట్రూ అవ్వాలి. క్యాపిటల్ సి క్యాపిటల్ జెడ్ కంటే చిన్నది. ఈ రెండు కండిషన్ ట్రూ అయినాయి కాబట్టి ప్లస్ 32 యాడ్ చేస్తే అది స్మాల్ సి అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ప్లస్ 32 అనేది కామన్ పాయింట్ అనమాట. ఒక లెటర్ క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 32 అనమాట. సో క్యాపిటల్ సి, నేను క్యాపిటల్ సి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎంటర్ అనే క్యారెక్టర్ అయినప్పుడు క్యాపిటల్ సి ఇచ్చా, అంటే సిహెచ్ అనే వేరియబుల్లో క్యాపిటల్ సి ఉంది. క్యాపిటల్ సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ కంటే పెద్దది, క్యాపిటల్ సి క్యాపిటల్ జెడ్ కంటే చిన్నది. రెండు కండిషన్ ట్రూ అయినాయి కాబట్టి క్యాపిటల్ సి 32 యాడ్ చేస్తే 97 ఆర్ 98 అది స్మాల్ లెటర్గా మారుతుంది. ఒకవేళ నువ్వు స్మాల్ లెటర్ ఇస్తే లెస్ అయ్యి క్యాపిటల్ లెటర్గా చేంజ్ అవుతుంది. ఆల్ట్ F9 కంట్రోల్ F9. క్యాపిటల్ సి స్మాల్ సిగా మారుతుంది, స్మాల్ వై క్యాపిటల్ వైగా మారుతుంది అన్నమాట.